నమస్కారం అండి. శ్రీరామూర్తి. మేము దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి భవ్య ట్రేడర్స్ అనేటటువంటి విత్తనాల షాపు డీలర్స్ గా పనిచేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం ముత్యాలంపాడు గ్రామం అయినటువంటి గంధం నరసింహారావు గారి పత్తి క్షేత్రంలో ఉన్నాం. ఈ వెరైటీ పేరు జనని సీడ్స్ వారి 555 అనే వెరైటీ. ఈ వెరైటీని ఈ రోజున క్షేత్ర ప్రదర్శనగా పెట్టి దాదాపుగా 1500 నుండి 1800 మంది రైతులు జరిగిందండి. ఈ ప్రదర్శనకు వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ పొలం గురించినటువంటి వివరాలు చాలా అడిగారు. ఎట్లాగంటే ఇప్పటికీ ఈ పొలంలో తీసినటువంటి పత్తి 20 క్వింటాలు 40 కేజీలు. అంటే రైతు వేసినటువంటి పొలం అంటే 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో తీస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాయలు కొమ్మకు చూడండి ఎలా ఉన్నాయో. కొమ్మకి ఇలా ఏ చెట్టు అయినా చూసుకోండి. చూడండి ఒకసారి ఇటు చూడండి. అంటే ప్రస్తుతం ఈరోజు జనవరి 2026 సంవత్సరం. ఇప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి అండి పత్తికి. సహజంగా ఎవరి పత్తి అయినా సరే పుచ్చొచ్చి పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి, రెండో పంటను కూడా వేసినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో ఈవేళ ఈ రకంగా పత్తి చూడండి ఒకసారి. ఈ ఏరియాలో ఇంతవరకు మాత్రమే దాదాపు 50 కాయలు ఉన్నాయండి. ఇవి నా 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి. ఇంకా కింద సైడ్లు చాలా ఉన్నాయి అన్నట్టు. అంటే ఇంకా ఇది నాకు తెలిసి తీస్తే 10 నుంచి 15 గంటలు ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సహజంగా ఫీల్డ్ అంటే ఎవరైనా సరే ఎక్కడైతే మనకి చెట్లు బాగా అని చెప్పేసి అనుకుంటారు రైతులు. కానీ ఇది అలా కాదండి. 40 వెడల్పు ఉన్నటువంటి అచ్చులో పొలం వేశాడు. ఒక్కొక్క చెట్టు నేనే 6 అడుగులు ఉన్నానండి. 6 అడుగులు ఉంటే మీరు ఒక్కసారి ఇలా గమనించండి. ఈ చెట్టు చూడండి, నేను 6 ఉంటే ఇది ఎంత ఉందండి? 7 అడుగుల హైట్ పెరిగింది అన్నట్టు. 7 అడుగుల హైట్ పెరిగి ఇప్పుడు కూడా చూడండి గోడలు ఎలా ఉన్నాయో. దీనికి ఒకసారి గోడలు గమనించండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు కూడా అసలు ప్రతి కొమ్మకి గోడేనండి. అంటే మళ్ళీ ఒక 20-30 కాయలు ఈజీగా, అంటే ఇంకొక 2-3 క్వింటాలు అదనంగా పెరిగేటటువంటి అవకాశం అన్నట్టు. ఒక్కొక్క చెట్టు ఎంత పెద్ద పొదల్లాగా ఉందో చూడండి. అసలు ఏరియాలో ఈ పొలంలో, ఈ 2 ఎకరాల పొలంలో నువ్వు ఏ ఏరియానా చూసుకోండి, 4 భాగాల్లోకి వెళ్ళి ప్రతి చెట్టుని పరిశీలించండి. ఒక్కసారి అటువైపు చూపించండి వీడియో చూడండి. ఏ కొమ్మ చూసుకున్నా, ఏ చెట్టు చూసుకున్నా దాదాపుగా ఒక్కొక్క చెట్టుకి 60 నుంచి 70 కాయలు ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక రైతు ఇలాంటి పంటగా ఉన్నాడు అని అంటే నిజంగా జనని హైబ్రిడ్ సీడ్స్ వారి 555 అనేటువంటి వెరైటీ వేసుకునేనండి. ఈ గ్రామం, ఈ ముత్యాలపాడు గ్రామంలో దాదాపు 50 మంది రైతులు పైచిలకు ఈ యొక్క పైరు వేయడం జరిగిందండి. ప్రతి పొలంలో ఒక్కొక్క రైతు 10 నుంచి 15 క్వింటాలు పండించాడు. సో ఈ రైతు అయితే మాత్రం ఈ పొలం అదృష్టమో, రైతు అదృష్టమో, మొత్తానికి ఈ యొక్క కాల పరిస్థితులు అనుకూల మందులు బాగా కొట్టి ఏదైతే 20 క్వింటాల పైచిలకు వస్తుందనంటే నిజంగా వెరైటీ ఇప్పటి ప్రతికూల పరిస్థితులు కూడా తట్టుకొని ఒక్కసారిగా ఇంత పంటను ఇవ్వడానికి అవకాశం ఉందనంటే రాబోయే రోజుల్లో, వచ్చే సంవత్సరంలో ప్రతి రైతు కూడా గుండె మీద చేయి వేసుకొని తృప్తిగా హ్యాపీగా షాప్కి వెళ్ళి నాకు 555 వెరైటీ జనని సీడ్స్ వారిది ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా అడిగి తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. దాచేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 5-6 గ్రామాల్లో ఏ గ్రామంలో 555 వెరైటీ వేసినా కూడా అన్ని గ్రామాల్లో ప్రతి చేలు అలానే ఉన్నాయండి. ఇదేదో ఒక చేను చూపించి మేము మాట్లాడటం కాదు, దాదాపుగా అన్ని కలిసాం. చూడండి ఒకసారి ఇటు చూడండి, ఎన్ని గోళ్ళలో చూడండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా కలిసినటువంటి ప్రతి రైతు కూడా తృప్తిగా ఉన్నారు. 15 క్వింటల్ అంటే ఈజీగా కాసిపోయింది అన్నట్టు. రైతుకి అంతకంటే ఏం కావాలండి? సో ఈ వెరైటీని నెక్స్ట్ ఇయర్ భవ్య ట్రేడర్స్ దాచేపల్లి షాపులో మీరు ఎవరైనా సరే రైతు సోదరులు వచ్చి తీసుకోవచ్చు. మీకు ఒరిజినల్ భవ్య జనని సీడ్స్ వారి 721 BG2 అనేటటువంటి తీసుకోండి. మీకు డెఫినెట్ గా ప్రతి రైతుకు కూడా ఒరిజినల్ గా ఇదే విత్తనం ఇచ్చి మీ అందరి యొక్క పొలాలు బాగా ఉండే విధంగా, దేవుని యొక్క సహకారంతో బాగా ఉండే విధంగా ప్రార్థిస్తాం మేము. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇది వేసుకోదగ్గ పంట. 1800 మంది రైతులు అందరూ కూడా ప్రతి చెట్టుకి నెత్తి మీద ఉన్నటువంటి కాయలు నిమ్మకాయలాగా ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి. అసలు చేని పైన అతికిచ్చారా కాయలు అని చెప్పేసి పొగడతలో ముంచెత్తి వెళ్లారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ రైతుకు కూడా. గంధం నరసింహారావు ముత్యాలంపాడు గ్రామ రైతు వేసుకోవచ్చు మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలతో భవ్య ట్రేడర్స్ దాచేపల్లి.